నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే మీ బిగ్ అప్డేట్తో మీ ముందరకైతే వచ్చేసాను. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ గ్రహీత మన బాలయ్య బాబు గారు నటించబోతున్న త్రిబుల్ వన్ మూవీ టైటిల్ అప్డేటు, అలాగే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది, ఫస్ట్ లుక్ ఎప్పుడు రాబోతోంది, అలాగే సినిమా గురించి కొన్ని విశేషాలు అయితే మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. మీ అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతలాగా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మీకు ఏమైనా మూవీ అప్డేట్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేసేదానికైతే ప్రయత్నిస్తాను అనమాట. ఇవాళ మన వీడియో ఏంటంటే మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారిని నటించబోతున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా స్క్రిప్ట్ వర్క్ అయితే జరుపుకొనింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లన్నీ కూడా జరిగిపోయాయి. సినిమా అయితే మాత్రం వన్స్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తర్వాత చాలా స్పీడ్గా అయితే మూవీని కంప్లీట్ చేసేదానికి గోపీచంద్ మల్లేన్ గారు అయితే చాలా ఈగల్గా స్టోరీ లైన్ కూడా చాలా స్ట్రాంగ్గా కథనం అన్నీ రెడీ చేసుకున్నట్టు సమాచారం. మార్చి 5వ తేదీన సినిమా టైటిల్తో పాటు షూటింగ్ని ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేసేదానికైతే సినిమా యూనిట్ అయితే మాత్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు మార్చి 5వ తేదీ నుంచి మూవీ ఫస్ట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో హైదరాబాద్లో ఒక బిగ్ స్కేల్ ఆఫ్ ఫైట్ సీన్తో అయితే సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇక్కడి నుంచే సినిమా స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా షెడ్యూల్స్ అయితే జరుపుకోబోతుంది. సినిమా మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముందుగా ఊహించిన విధంగా సినిమా ఫస్ట్ పీరియాడికల్ డ్రామా అనుకున్నప్పటికీ కానీ ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య ఉన్న బిజీ షెడ్యూల్స్ మామూలుగా లేదనమాట. ఎందుకంటే ఒక పక్క ఆయన హిందూపురంకి ఎమ్మెల్యేగా ఉన్నారు, మరో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రీసెంట్గానే హిందూపురంలో సినిమా మన ప్రజల కోసం, అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండేదానికోసం ఆయన కష్టపడి సొంతంగా అయితే ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్న ఇల్లు కట్టించింది ఎన్టీఆర్ గారు అని చెప్పారు, వాళ్ళ నాన్నగారు. ఆయన జీవితంలో ఆయన మొట్టమొదటిసారి కట్టుకుంటున్న ఇల్లు అది హిందూపురం. ఆయన చాలా సంతోషంగా ప్రజల కోసం వెల్లడించడం జరిగింది. ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా సినిమా ప్రజెంట్ ఎన్బికే 111 పీరియాడికల్ డ్రామా చేస్తే కనుక ఇది చాలా టైం పడుతుందని గ్రహించిన బాలయ్య గారు గోపీచంద్ మల్లేన్ గారికి మరొక స్క్రిప్ట్తో రమ్మని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాలయ్య గారి కోసం మామూలు స్క్రిప్ట్ రెడీ చేయలేదన్నమాట. ఆల్రెడీ వీరసింహారెడ్డి దెబ్బకి సమరసింహారెడ్డి నరసింహానాయుడు రేంజ్లో ఒకప్పుడు బాలయ్య వింటేజ్ బాలయ్యని అయితే చూపించడం జరిగిందనమాట. వీరసింహారెడ్డిలో ఆ బ్లాక్ షర్ట్లో బాలయ్య స్పెట్స్ పెట్టుకొని నడుస్తా అంటే థియేటర్స్ షేక్ అయిపోయాయి. ఒక రేంజ్లో చూపించారనమాట బాలయ్య గారిని. సమరసింహారెడ్డి నరసింహానాయుడు రేంజ్లో చూపించడం జరిగింది. సో అలాంటి కథనాలు కొత్తగా ఉండాలని మరొకసారి బాలయ్య గారు ఇప్పుడు 2 క్యారెక్టర్ చేస్తూ అంటారనమాట. కానీ ఈ సినిమాలో ఎన్బికే 111లో ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో ఇటు ముంబై హైదరాబాద్లో ఎక్కువ సమయం షూటింగ్ జరుపుకోబోతుంది. మాఫియా బ్యాక్డ్రాప్లో రాకపోతున్న సినిమా బాలయ్య గారు ఒక క్యారెక్టర్లోనే చేయబోతున్నారని వినికిడి అనమాట. ఎప్పుడు మామూలుగా 2 క్యారెక్టర్లు చేస్తుంటారు. ఈసారి మాత్రం ఈ కథని ఒక క్యారెక్టర్తోనే కంప్లీట్ చేయాలని సినిమా అయితే చాలా స్పీడ్గా అయితే పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొని యూనిట్ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. కంటిన్యూస్ షెడ్యూల్ చేసేదానికైతే మాత్రం సినిమా అయితే మాత్రం స్టోరీ లైన్ అయితే బలంగా ఉండేటట్టు గోపీచంద్ మల్లేన్ గారు రెడీ చేసుకున్నారు. ఇకపోతే ఎన్బికే 112 మూవీ కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఇటు మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థలో వివేక్ ఆత్రేయ సినిమాని అయితే బలంగా రెడీ చేస్తున్నట్టు సమాచారం. 112 మూవీ కూడా 2027 సంక్రాంతికి వస్తుందని కూడా చాలామంది చెబుతూ ఉన్నారు. బట్ అది ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. బట్ ప్రజెంట్ ఫుల్ ఫోకస్ మాత్రం బాలయ్య గారు ఎన్బికే 111 మూవీ మీదే పెట్టుకున్నారనమాట. మొన్న వీడియోలో కూడా చూసాము. రీసెంట్గానే మరో అప్డేట్ కూడా వచ్చింది. నందమూరి మోక్షజ్ఞ సినిమా అరంగేట్రం కూడా ఈ ఇయర్లో ఉండబోతుందని కూడా సమాచారం గట్టిగా ఉంది. క్రిష్ డైరెక్షన్, మరొక పక్క బాలయ్య గారు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఆ మూవీని క్రిష్ డైరెక్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. సో ఒక్కొక్క పక్క నందమూరి బాలకృష్ణ గారు, మరొక పక్క నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం, మరో పక్క ఎన్టీఆర్ గారు సినిమా వరుసలైనప్పుడు కంటిన్యూస్గా అయితే మూవీ షెడ్యూల్ జరుగుతుందన్నమాట. మరో పక్క కళ్యాణ్ రామ్ గారు, అనిల్ రావుపూడి, వెంకటేష్ కాంబినేషన్లో, మరో పక్క
సినిమా షూటింగ్ జరుపుకునేదానికి 2027 సంక్రాంతికి వచ్చేదానికి ఆల్రెడీ డేట్ కూడా డిక్లేర్ చేశారు. ఇలా చూసుకుంటూ పోతే ఈ ఇయర్లో అన్ని నందమూరి నామ సంవత్సరాలుగానే చెప్పుకోవాలి. ఒక పక్క బాబాయ్, మరొక పక్క అబ్బాయిలు పోటాపోటీగా నటించేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎంతమంది వచ్చినా సరే బాలయ్య గారి స్పీడ్ని తట్టుకోవడం అయితే చాలా కష్టం. ఆయన స్పీడు ఆయనకే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత స్పీడ్గా పరిగెత్తడానికి కారణం ఏంటంటే ప్రేక్షకులకి, సాటి సినిమా ప్రేక్షకులకి, అలాగే బాలయ్య అభిమానులకి ఎప్పుడూ ఆయన కొత్తగా కనిపించాలి, వాళ్ళకి మంచిగా ఎంటర్టైన్మెంట్ అందజేయాలని కోరుకుంటారు. కాబట్టి మరిన్ని సినిమాలు అయితే ఆయన నుంచి మనం ఎదురు చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మార్చి 5వ తేదీన అయితే ఈగల్గా వెయిటింగ్, నేనైతే ఈగల్గా వెయిటింగ్గా ఉన్నానబ్బా. NBK 111 టైటిల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫస్ట్ లుక్ వస్తుందని చూడాలి. మరి గోపీచంద్ మల్లేని గారు ఈసారి బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపిస్తారు, ఫస్ట్ గెటప్తోనే పీక్స్ ఎక్స్పెక్టేషన్స్ నింపుతారేమో చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు చంచల్ వ్లాగ్స్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చంచల్ వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.